వెల్కమ్ టు V3 న్యూస్ లెక్షన్ సమాజహితం. నా పేరు స్వాతి. పరాయి పాలనకు పీడనకు చరమగీతం పాడి దేశమాతకు రాజకీయ స్వాతంత్ర్యం సాధించిన మహోద్యమ సారథ్యం మహాత్మా గాంధీది అయితే లైసెన్స్ పర్మిట్ రాజ్చరలో మగ్గుతున్న జాతికి ఆర్థిక స్వేచ్ఛ ప్రసాదించి భారతావని స్థితిని గతిని మార్చిన ధన్యజీవి మన పివి. దేశం నాకేమిచ్చిందన్నది కాదు, దేశానికి నువ్వేం చేశావన్నదే ప్రధానమన్న జాన్ ఎఫ్ కెనడీ మాటే గీటురాయి అనుకుంటే కొత్త సహస్రాబ్ది సవాళ్లకు ధీటుగా ఇండియా దశ దిశలను మార్చి ఆర్థిక సంస్కరణలే దిక్సూచిగా వృద్ధి రేట్లకు కొత్త రెక్కలు తొడిగిన పివి నరసింహారావు భారతమాత రుణం తీర్చుకున్న కర్మయోగి. నేడు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా V3 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. తమిళ పులుల రక్తదాహానికి రాజీవ్ గాంధీ బలైపోయి శతాధిక వర్షీయసి కాంగ్రెస్ నిశ్చేతనమైన వేళ దేశార్థికము దివాలా అంచులకు చేరిన సమయంలో పివి దార్శనికతే చుక్కానిగా ఇండియా తెరపిన పడింది. పివి జమానాకు ముందు 2, దర్మిలా 4 మైనారిటీ ప్రభుత్వాలు అర్ధాంతరంగా కుప్పకూలిన వాస్తవాన్ని గమనిస్తే అంతర్గత ఆటుపోట్లను ఎదుర్కొంటూ సంఖ్యాబలం లేని సర్కారుతోనే సంస్కరణలు తెరచాపలెత్తి దేశాన్ని విజయ తీరాలకు చేర్చడంలో పాములపర్తి వారి రాజనీతిజ్ఞత అబ్బురపరుస్తోంది. నాడు ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తిలో 9%, ద్రవ్యోల్బణం 16% ఎగబాకి విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటి బంగారం కుదోపెట్టాల్సిన దౌర్భాగ్య స్థితి నుంచి 5 ఏళ్ల వ్యవధిలో 7% వృద్ధి రేటు నమోదు చేసేలా దేశ పథగమనాన్ని తీర్చిదిద్దింది పివిఏ. ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ను విత్త మంత్రిగా నియమించి రాజకీయ ఒత్తిళ్ల నుంచి రక్షణ కల్పించి పివి కనపరిచిన దార్శనికత వల్లే ఇండియా నేడు ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అత్యధిక విదేశీ నిల్వలు గల 4వ దేశం విరాజిల్లుతోంది. భారతావని భాగ్యరేఖల్ని తీర్చిదిద్దిన ఆ తెలుగు టీవీకి మనం చేతులెత్తి మొక్కాల్సిందే. సమస్య మూలాలకు సంస్కరణ చికిత్స చేయటంలో ఆది నుంచి పివిది అందవేసిన చేయి. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయశాఖ మంత్రిగా అనంతపురంలో 6 బయలు జైలు, ఆరోగ్య మంత్రిగా వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై వేటు, దేవాదాయ శాఖ చూసేటప్పుడు కొత్త చట్టాల్ని ప్రవేశపెట్టడం, విద్యా మంత్రిగా ఆదర్శ పాఠశాలలకు శ్రీకారం చుట్టడం పివి సంస్కరణాభిలాషకు అద్దం పట్టాయి. 5 దశాబ్దాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూపరిమితి చట్టం తెచ్చి తన సొంత భూమి 500 ఎకరాల్ని ధారాదత్తం చేసిన పివి స్వీయ ఆదర్శానికి కట్టుబాటు చాటిన వితరణశీలి. బహుభాషా కోవిదుడిగా వాసికెక్కిన 60వ వడిలో కంప్యూటర్ కోడింగ్ నేర్చుకున్న పివి జిజ్ఞాస నేటి తరానికి ఆదర్శప్రాయం. కేంద్రంలో విదేశీ, హోం, రక్షణ, మానవ వనరుల అభివృద్ధి శాఖల్ని నిభాయించిన పూర్వ అనుభవం భిన్న రంగాల్లో కొత్త పుంతలు తొక్కడానికి పివికి ఎంతగానో అక్కరకొచ్చిందన్నది నిజం. చిరమిత్ర దేశం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన నేపథ్యంలో తూర్పు వాకిలి తెరిచి ఇజ్రాయెల్తో చెలిమికి మొగ్గి అమెరికాకు దగ్గరగా జరిగి విదేశాంగ విధానాన్ని సంస్కరించిన ఘనత పాములపర్తి వారిదే. సంస్కరణలతో సంపద పెంచి పేద సాధల అభ్యున్నతికి విశిష్ట పథకాలు రూపొందించాలన్న ఆలోచన ఆయనదే. 1991 తర్వాత మొత్తం ప్రపంచమే మారిపోయింది. ప్రస్తుత తరం ఉద్దేశాలేమిటో గ్రహించి వాటికి అనుగుణంగా మనమే మారాలి. చూడబోతే గుడ్డెద్దు చేలో పడ్డ చందంగా ఉంది అని సరళీకరణ విధానాల అమలుపై 2003లో పివి ఆవేదనతో స్పందించారు. జాతి హితమే పరమావధిగా సాగాల్సిన సంస్కరణలకు రాజకీయ గ్రహణం పడుతున్న దురవస్థే కళ్లకు కడుతోంది. ఇప్పుడు సహస్ర చంద్రోదయాల్ని చూసి అశేష షేమూషి విభవంతో జీవితాన్ని పండించుకొని దేశ పథగమనాన్నే అనుశాసించిన పివి తెలుగు జాతి అనర్ఘరత్నం. ఆయన ఖ్యాతి అజరామరం. పాములపర్తి వెంకట నరసింహారావు జూన్ 28, 1921లో జన్మించాడు. భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు. పివిగా ప్రసిద్ధుడైన అతను బహుభాషావేత్త, రచయిత.
భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన పివి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాటు నడిపించటం ఆయన ఘనకార్యం. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి సీతారామరావు దంపతులకు పివి జన్మించాడు. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత పూర్వపు కరీంనగర్ జిల్లా భీమదేవరిపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతన్ని దత్తత తీసుకోవటంతో అప్పటి నుండి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యాడు. 1938లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిదేశాన్ని ధిక్కరిస్తూ వందే మాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి అతన్ని బహిష్కరించాడు. దాంతో ఓ మిత్రుడి సహాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్ఎల్బి చదివాడు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్రోద్యమంలోనూ హైదరాబాదు విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నాడు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకర్రావు చవాన్, వీరేంద్ర పాటిల్తో కలిసి పనిచేశాడు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారు పేరుతో 1950 ప్రాంతాలలో వ్రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు. లో మంతని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికవటం ద్వారా పివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పదవి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగాను, 1964 నుండి 67 వరకు న్యాయ దేవాదాయ శాఖ మంత్రి, 1967లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, 1968 నుండి 71 కాలంలో న్యాయ సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు. కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పివిది ఒకే ప్రత్యేక స్థానం. హంగు ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ని వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణ ప్రజల, ఉద్యమ నేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయటం అనేది అనివార్యమైంది. తెలంగాణ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించేవారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని అతని వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకు చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి. ముఖ్యమంత్రిగా పివి రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాద్ల మధ్య తిరగటంతోనే సరిపోయేది. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూ సంస్కరణలను అమలు పరిచేందుకు చర్యలు తీసుకున్నాడు. ఇందువలన భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి.
పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. 1972లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించాడు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే హైదరాబాద్లో కంటే ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణ నాయకుల పక్షపాతిగా ఆంధ్ర రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలా మంది రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8న కొత్త మంత్రులను తీసుకొని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశాడు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభను సుప్తచేతన అవస్థలో ఉంచి రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు అతను కొనసాగిన రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు. పీవీ దగ్గరుండి అసలు విషయం రాబట్టడం అంత తేలిక కాదు. కారణం లౌక్యమంతా ఉపయోగించేవాడు, ఆగ్రహాన్ని దాచేవాడని ప్రముఖ పాత్రికేయుడు ఇన్నయ్య అతని గురించి రాశాడు. శాసనసభలో లోక్సభలో బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు, ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు. మొదటిసారిగా లోక్సభకు హన్మకొండ స్థానం నుంచి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్లీ హన్మకొండ నుండే లోక్సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి 8వ లోక్సభకు మహారాష్ట్రలోని రామ్టెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్లీ రామ్టెక్ నుండే 9వ లోక్సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి 1991లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై 10వ లోక్సభలో అడుగుపెట్టాడు. 1980-1989 మధ్యకాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను వివిధ సమయాల్లో నిర్వహించాడు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోను అబ్బురపరిచాడు. ఆయనకి ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడిగా కనపడ్డాడు. వానప్రస్థం నుండి తిరిగి వచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి అక్కడి ఉప ఎన్నికల్లో గెలిచి పీవీ లోక్సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని నంద్యాల పార్లమెంటు సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్టీ రామారావు ఆయనపై తెలుగుదేశం అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అది చాలా క్లిష్ట సమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో అతనుకున్న అపార అనుభవం ఆయనకు క్లిష్ట సమయంలో తోడ్పడ్డాయి. 5 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ గాంధీ కుటుంబాల బయటి మొదటి వ్యక్తి పీవీఏ. మైనార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే పీవీని అపర చాణక్యుడని అన్నారు. అందుకు అతను అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదమయ్యాయి కూడా. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్ని, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు సంస్కరణలకు బీజం వేశాడు. తన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్కు స్వేచ్ఛనిచ్చి సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యావసానమే ఆ తరువాత కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినప్పుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే.
ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచ దేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాల్లో సంబంధాలను పెంచుకోవటం, చైనా, ఇరానులతో సంబంధాలు పెంచుకోవటం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని. 1998లో వాజ్పేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారైంది. ఈ విషయాన్ని స్వయంగా వాజ్పేయే ప్రకటించాడు. 5 ఏళ్ల పదవి కాలంలో అనేక అవినీతి ఆరోపణలను పీవీ ఎదుర్కొన్నాడు. పదవి నుండి దిగిపోయాక కూడా వాటిపై జరిగిన విచారణలు ఆయనను వెన్నాడాయి. అయితే ఈ ఆరోపణలన్నీ న్యాయస్థానాలలో వీగిపోయాయి. చివరి కేసు పీవీ మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు వీగిపోయింది. చాలా నిరాడంబరంగా జీవించి తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచి అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోని వ్యక్తి చివరి దశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటర్ను ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటర్ను ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. అతను చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. పీవీ రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్సైడర్ అనే ఆయన ఆత్మకథ. లోపలి మనిషిగా ఇది తెలుగులోనికి అనువాదమైంది. నరసింహారావు బహుభాషా కోవిదుడు. ఇంగ్లీషు, హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17 భాషలు ఆయనకు వచ్చేవి. కోబాల్, బేసిక్, యూనిక్స్ ప్రోగ్రామింగ్ వంటి మెషిన్ భాషలలో కూడా పీవీకి ప్రవేశం ఉంది. డిసెంబర్ 23, 2004లో ఆయన తుదిశ్వాస విడిచారు. పీవీ నరసింహారావు మరణించిన తరువాత ఆయన కుటుంబం అంత్యక్రియలు న్యూఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో జరగాలని కోరుకుంది. అంతకుముందు మరణించిన భారత మాజీ ప్రధానులందరి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో న్యూఢిల్లీలో జరగటం, వారికి అక్కడ ఒక స్మృతి చిహ్నం ఏర్పాటు చేయటం సాధారణంగా జరిగేది. కానీ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ సమన్వయకర్త సోనియా గాంధీకి ఇష్టం లేకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులను ఢిల్లీలో కాకుండా పీవీ అంత్యక్రియలు హైదరాబాద్లో జరగటానికి ఒప్పించారు. ఢిల్లీ నుంచి పీవీ నరసింహారావు భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చే క్రమంలో కొద్దిసేపు కాంగ్రెస్ కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం ఉంచాలన్నా అనుమతించలేదు. హుస్సేన్ సాగర్ తీరంలో అతని అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేశారు. అయితే శవం సగమే కాలిందని, అర్ధరాత్రి కుక్కలు శవాన్ని బయటకు లాగాయని టీవీ ఛానళ్లు వీడియోలు ప్రదర్శించాయి. వార్తలు వచ్చాయి. పీవీకి సన్నిహితుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ దీనిని ఖండించారు. పీవీ దేహం సగం కాలిన స్థితిలో వదిలేయబడిందన్నది నిజం కాదు. శరీరం పూర్తిగా కాలింది. కాకపోతే కాలిపోయిన శరీరపు బూడిద అదే ఆకారంగా కనపడింది. ప్రజల మనసులో అదే ఉండిపోయింది. ఏమైనా ఆయన మృతదేహాన్ని బలవంతంగా హైదరాబాద్కు పంపించారని, ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వలేదని ప్రజలందరికీ తెలిసిన విషయమే. పీవీ శరీరం సగమే కాలిందన్న భావన పీవీకి జరిగిన అన్యాయం పట్ల ప్రజల ఆగ్రహానికి సూచిక మాత్రమే అని అన్నారు. పీవీ నరసింహారావు స్మృత్యర్థం హైదరాబాద్లో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్కు పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అనే పేరు పెట్టారు. ఇది 2009 10వ నెల 19న ప్రారంభమైంది. మెహదీపట్నం నుంచి ఆరంగర్ వరకు నిర్మించారు. శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు. పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 2020 జూన్ 28 నుండి 2021 జూన్ 28 వరకు శత జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో 2020 జూన్ 28 ఆదివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రారంభించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర 50 దేశాలలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పీవీ నరసింహారావు శత జయంతి సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని, వారి చిత్రపటమును పార్లమెంట్లో పెట్టాలని, వారు నెలకొల్పిన కేంద్రీయ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంకు పంపారు. అలాగే వారు జన్మించిన లక్నేపల్లి, పెరిగిన వంగర గ్రామములను పర్యాటక ప్రాంతములుగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖను ఆదేశించారు. ఇది బహుభాషా కోవిదులు, భారతావని స్థితిని గతిని మార్చిన ధన్యజీవి, ఆర్థిక సంస్కరణల సృష్టికర్త మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై V3 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.